డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో చేరేందుకు విద్యార్థుల నుండి అపూర్వమైన స్పందన వస్తుందని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. వారి కోరిక మేరకు మరోసారి అడ్మిషన్ల ప్రక్రియ గడువు ఈ నెల 26కు పెంచడం జరిగిందని తెలిపారు. నల్గొండలోని యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ధర్మానాయక్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో దేశంలో ఏ యూనివర్సిటీ అందించని ఉన్నత విద్యను కేవలం బీఆర్ఓయూలో బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, డిప్లొమా కోర్సులలో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ గంటా చక్రపాణి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎన్నో వినూత్న కోర్సుల రూపకల్పన చేసి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా చదువుకుంటూ ఉద్యోగం చేసుకునే విధంగా, ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకునే విధంగా తీర్చిదిద్దారని, గతంలో ఎన్నడూ లేని విధంగా స్టైఫండ్ ఆధారిత విద్యా కార్యక్రమం ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను అప్రెంటిస్షిప్ల చదువుతో పాటు గ్రామీణ గిరిజన విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను కూడా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రతి సంవత్సరం 5,000 మంది గ్రామీణ గిరిజన విద్యార్థులకు ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల దూర విద్య కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారాం, కౌన్సిలర్లు పున్నా అంజయ్య, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ సార్వత్రిక విశ్వవిద్యాలయం అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా, ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా ఈరోజు నల్గొండ రీజనల్ సెంటర్ కోఆర్డినేషన్కు రావడం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ బొజ్జ ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిలర్ల సమావేశంలో అడ్మిషన్ల ప్రక్రియ ఏ విధంగా చేయాలి, అడ్మిషన్లో ఇప్పటికీ నల్గొండ జిల్లాలో గతంలో కొంటే ఎక్కువ అడ్మిషన్లు 10 అధ్యయన కేంద్రాల్లో ఇంక్లూడింగ్ రీజనల్ సెంటర్ సహా అన్నింటిలో అడ్మిషన్ ప్రక్రియ మంచిగా పెరిగింది. దానికి కర్త కర్మ క్రియ గౌరవనీయులు హానరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడ్మిషన్లు పెరుగుతున్నాయి. వారు అనుసరించినటువంటి విధానం, వారు చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ అంతటా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ అన్ని అధ్యయన కేంద్రాల్లో కూడా అడ్మిషన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయని మనం గర్వంగా చెప్పగలుగుతాం. ఈ నెల 26వ తారీఖు వరకు మనకు అడ్మిషన్ల ప్రక్రియ చివరి తేదీ ఉంది. కావున దయచేసి మన నినాదం ఇంటింటికి విద్య, ఎడ్యుకేషన్ టు డోర్ స్టెప్. అంబేద్కర్ ఓపెన్ సిటీ అతి తక్కువ ఫీజుతోటి విద్యను అందించే ఏకైక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం. దేశంలోనే మొట్టమొదటి దూర విద్య అధ్యయన కేంద్రం అంటే, విశ్వవిద్యాలయం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ అని గర్వంగా చెప్పవచ్చు. ఇవాళ NAAC ఏ గ్రేడ్ తోటి, అలాగే మా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు చేస్తున్నటువంటి పబ్లిసిటీ కానివ్వండి, ఏ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి, అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే ఫైనల్ ఇయర్ పోయేటికల్లా వాళ్ళని ఏ విధంగా ఉద్యోగ ఉపాధి కల్పన ఏ విధంగా కల్పించాలనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు చేపట్టడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు లేని విధంగా అడ్మిషన్లలో మనం 1,00,000 దాటాలని చెప్పి కూడా మనం కోరుతున్నాం. ఇప్పటికీ దాటుతుంది. పీజీలో బృహత్తరగా పీజీ అడ్మిషన్లు డిగ్రీ కంటే ఎక్కువ చేరుతున్నాయి. కాబట్టి డిగ్రీలు కూడా మనం కొత్త కోర్సులలో చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం విద్యార్థులకు చేరువనై, విద్యార్థులకు చేతనందించి మన డిగ్రీ జాయిన్ చేయాల్సిందిగా మీకు అందరికీ కోరుకుంటూ, ఈరోజు వేరు కారణాల కారణంగా యూజీ విద్యకు కావచ్చు, పీజీ విద్యకు కావచ్చు, లేదా డిప్లొమా కోర్సెస్లో జాయిన్ కావడానికి పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా విద్యను ఆపేసి మళ్ళీ విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది ఒక మంచి సదావకాశం. వినియోగించుకోండి. ఆల్రెడీ మనకు అడ్మిషన్ డేట్ పెరగడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ నెల 25వ తారీఖు వరకు అడ్మిషన్ అయ్యేటటువంటి అవకాశం మనకుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ అడ్మిషన్ ప్రక్రియను పెంపొందించడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఈరోజు అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా మన తెలంగాణ జిల్లాలోనే నల్గొండ జిల్లా చాలా ప్రతిరోజు ప్రతి జిల్లాకు ధర్మానాయక్ గారు తిరిగి కోఆర్డినేటర్లను మాత్రమే కాకుండా కౌన్సిలర్ను చైతన్యపరుస్తూ ప్రజల్లో, విద్యార్థుల్లో ఒక వినూత్నమైన ఆలోచన, దూర విద్య చేరదలుచుకున్న వారికి ఎలాంటి అవకాశాలు, ఎలాంటి లాభాలు చేకూరుస్తున్నాయో వివరిస్తున్నారు బాగా. ఇందులో భాగంగానే ఇప్పుడు దూర విద్యలో సాంప్రదాయ కోర్సులకు భిన్నంగా అన్ని రకాలైన కోర్సులు అందుబాటులోకి ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు తేవడం జరిగింది. అలాగే కాకుండా ఈరోజు సింగనీ కాలరీస్ వారితో కూడా టైఅప్ అయి వారి పిల్లలకు కూడా డిగ్రీ అయిపోగానే ఉద్యోగంలో చేరే విధంగా కృషి చేస్తున్నారు. అలాగే నిమ్న జాతులైనటువంటి
ఆదివాసులకు గోండు చెంచు వాళ్ళ యొక్క పిల్లలకు ఎలాంటి ఫీజు లేకుండా విద్యను అందించే అవకాశం కూడా చక్రపాణి గారు కల్పించారు. అందులో భాగంగా చిన్నతనంలోనే పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఎంటర్ప్రినర్గా ఎదిగేందుకు విద్యార్థులకు ఒక అమూల్యమైన అవకాశం ఈ దూర విద్యా కేంద్రం ద్వారా కల్పిస్తున్నారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రతిరోజు శ్రమిస్తున్నటువంటి డాక్టర్ బి ధర్మానాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.